పాతరాయచోటి ప్రాంతంలో పర్యటిస్తుంటే ప్రచారంలో భాగంగా వందలాది మందిగా స్వాగతం పలుకుతున్న ఈ ప్రాంత సోదరులకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరికి నా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నా. ముఖ్యంగా ఇక్కడ ఉండే వాళ్ళలో మీ అందరికీ తెలుసు, ఎక్కువ మంది బీసీలు ఉన్నారు. బీసీలు అంటే మీ అందరికీ తెలుసు, బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు. ఈ రోజు మన దేశానికే బీసీలు అంటే బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు, అంటే వెన్నెముక లాంటి వాళ్ళు బీసీలు. ఎందుకంటే 100 మంది జనాభా ఉంటే 50 మంది అన్ని కులస్తులు ఉంటే మన భారతదేశంలో 50% జనాభాలో బీసీలు ఎక్కువగా ఉన్నారు. ముందు కాలంలో అనేవాళ్ళు బీసీలు అంటే వెనుకబడిన వాళ్ళని. అంటే వెనకబడి వాళ్ళం అంటే మనం మనసులో కాదు, ఆస్తుల్లోనూ అంతస్తుల్లోనూ వెనకబడినాం తప్పక మనసులో అందరికంటే ముందుండే వాళ్ళు ఎవరనంటే అది కేవలం బీసీ సోదరులని సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మనకు స్వాతంత్రం వచ్చి సుమారు 70 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ మన మనసులో ఉన్న అయినా కూడా ఈ పాలకుల వల్ల మనం ముందుకు రావడంలే. ఈ రోజు మన హక్కుల కోసం మనం పోరాడే దాంట్లో మనం వెనకండిపోయినాం. మీరందరూ ఆలోచించాల. ఎందుకంటే రిజర్వేషన్లు ఉన్నాయి. రిజర్వేషన్లలో తొలమో పొలమో మన కోట మనకు వస్తున్నాయి. మన బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు అవుతా ఉన్నారు. ఇంకా మనలో చైతన్యం రావాలా. మనము ఎప్పుడైతే పోరాటం చేస్తామో ఏ విషయానికైనా ఆ రోజే మనం సాధించుకునేదానికి వీలు ఉంటుంది. ముఖ్యంగా ఈ 5 సంవత్సరాలు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీ అందరికీ తెలుసు. బీసీలకు ఏమైనా చేశాడా నేను ఒకటి అడుగుతున్నా. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏమైందంటే ఎవరి చేతిలో అధికారం ఉంటుందో, ఎవరి చేతుల్లో డబ్బు ఉంటుందో వాళ్ళనే పెత్తనం. ఆ పెత్తనంతో 5 సంవత్సరాలు అణిచివేస్తారు. ఎక్కడైనా గమనించండి, ఒక ఎంఆర్ఓ ఆఫీస్కు పోవాలా. ముందు చెప్పినట్టు శివరాం చెప్పాడు, ఒక ఎంఆర్ఓ ఆఫీస్కు పోయి ఇక్కడే ఉన్నారు నా ముందు తెలిసిన వాళ్ళే సొంత భూములు, ఇవి జగన్మోహన్ రెడ్డి నాయనలు ఇంకోరు కాదు భూములు.